హలో ఫ్రెండ్స్, $25,000 ప్రాఫామ్ అకౌంట్ ఫార్ములా కరెక్ట్ మెథడ్ మీకు చెప్తాను అనమాట. మనం ఎలా చేస్తే ఈజీగా పాస్ అవ్వగలము ప్రాఫామ్లోని ఛాలెంజ్ 1 అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి లాస్ట్ వరకు. నా ఐడియా అనేది మీకు అర్థమవుతుంది ఎలాగన్నది. ఓకే, ఇది 25K అకౌంట్ కదా. ఫస్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ అబ్జర్వ్ చేయండి. యూరోయూఎస్టీలోని 1.17059 దగ్గర పెట్టాను సెల్ ఎంట్రీ అన్నమాట. 100 పాయింట్స్ కిందకి మాట, అంటే ఈ 1.17059కి దిగుగా 100 పాయింట్స్ అంటే 1.16959 100 పాయింట్స్ కిందకి పెట్టాను. ఆ ట్రేడ్ టేక్ ప్రాఫిట్స్ హిట్ అయినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ $100 అన్నమాట. ఓకే, ఈ ప్రాఫిట్ ఏరియా చెక్ చేసుకోండి. అన్ని చిన్న చిన్న ప్రాఫిట్స్ అన్నమాట. వీటిని కూడా నేను టేక్ ప్రాఫిట్స్ పెట్టాను. కానీ ఎప్పుడైతే ప్రైస్ టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వకుండా యూటర్న్ కొట్టి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతుందని తెలియగానే మనం వెంటనే ట్రేడ్ని కొంచెం ప్రాఫిట్స్తో క్లోజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా మనం ట్రేడ్ పెట్టిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, విత్ ఇన్ $50 లాస్ ఉంటుంది, కానీ ఆ ట్రేడ్ని మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం ప్రాఫిట్ ట్రేడింగ్ చేసినప్పుడు సిస్టమ్ దగ్గర కంటిన్యూగా కూర్చోవాలి, ప్రైస్ దగ్గర వాచ్ చేసుకుంటూ. అంతే తప్ప మనం జస్ట్ టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టేసి బయటకు వెళ్ళిపోవడం, వేరే పనులు చూసుకోవడం అనేది కుదరదు. సీరియస్నెస్ ఉండాలి. సిస్టమ్ ఎదుర్కొంటేనే డిసిప్లిన్గా కూర్చోాలా, వాచ్ చేస్తుండాలి. అలాగా పేషెన్స్ తోటి రైట్ మార్కెట్ మూవ్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలా, ట్రేడ్ పెట్టాలా. ట్రేడ్ పెట్టిన తర్వాత అక్కడే మనం కూర్చోవాలా, వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఓకే, మనం జస్ట్ ఏంటంటే యూరోస్టీ కరెన్సీ పేర్లో ఒక 100 పాయింట్లు అనేది టేక్ ప్రాఫిట్ పెట్టుకుంటే అది ఈజీగా ఎవ్రీడే హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ $100 అన్నమాట 100 పాయింట్లు అంటే. ఇక్కడ నేను 100 పాయింట్లు అంటే 1.17059 దగ్గర సెల్ పెట్టాను. ఇక్కడ టేక్ ప్రాఫిట్ హిట్ అయింది, $100 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, వాటిని అన్నిటికీ నేను టేక్ ప్రాఫిట్ పెట్టాను. కానీ మ్యాక్సిమం ట్రేడ్స్ ఏంటంటే టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వకముందు నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యూటర్న్ కొట్టి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నా ప్రాఫిట్స్ తగ్గుతూ వచ్చిందన్నమాట. సో సేఫ్ సైడ్ ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి మనం టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వకముందు ట్రేడ్స్ని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, యూరోస్టీ కరెన్సీ పేరు అనేది ప్రైస్ మూమెంట్స్ అనేది ఏంటంటే ఒక స్టేబుల్గా వెళ్తుంటుంది మార్కెట్లో అనమాట. సో దీని మీద ఏంటంటే మనం వాళ్ళ ప్రాఫామ్ కంపెనీస్ మనకి డైలీ డ్రావడం, ఓవరాల్ డ్రావడం, ఒక ట్రేడ్ మీద ఎంత లాస్ మించి రాకూడదు కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యూరోస్టీ కరెన్సీ పేరు. ఓకేనా. సో మనకి యూరోస్టీ అనేది సేఫెస్ట్ కరెన్సీ పేరు ప్రాఫామ్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇది $25,000 అకౌంట్. ఫస్ట్ ఫేజ్లోనే 10% ప్రాఫిట్ అంటే $2,500 మనం ప్రాఫిట్ తీయాలి. $2,500లోనే మనం డైలీ జస్ట్ ఒక $200 ప్రాఫిట్, 300 ప్రాఫిట్, 100 ప్రాఫిట్, ఆ విధంగా చిన్న చిన్న ట్రేడ్స్ ప్రాఫిట్స్ తోటి మనం ఆ టార్గెట్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, డైలీ డ్రాడన్ 5% అంటే 1 డేలోని 25,000 మీద 5% అంటే $1,250 మించి లాస్ రాకూడదు. అలాగే ఓవరాల్ లాస్ 10% అంటే $25,000 అకౌంట్ మీద 10% అంటే $2,500 మించి లాస్ రాకూడదు. ఇంకోటి 20% కన్సిస్టెన్సీ రూల్ అనేది ఉంటుందన్నమాట. అది ప్రాఫిట్ మీద వర్తిస్తుంది. మీ టార్గెట్ అనేది $2,500 అన్నమాట. 10% ఆన్ క్యాపిటల్. $2,500 మీద 20% కన్సిస్టెన్సీ రూల్ అంటే మనకి $2,500 మీద 20% క్యాలిక్యులేషన్ చేస్తే $500 వస్తుంది. ఒక సింగిల్ వర్కింగ్ డేలో మనం $500 మించి ప్రాఫిట్ తీయకూడదు. తీసామా మనం డిస్క్వాలిఫై అయిపోతాం అన్నమాట ఛాలెంజ్లోని. సో ఆ $500ని ఒకే సింగిల్ ట్రేడ్ మీదనే తీయొచ్చు, లేకపోతే 5-6 ట్రేడ్స్ మీదనే $500 ప్రాఫిట్ తీయొచ్చు. అయితే మనం క్రాస్ అవ్వకూడదు, $500 మించి క్రాస్ అయ్యి ప్రాఫిట్స్ తీయకూడదు. తీస్తే మన అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది, మనం ఛాలెంజ్కి డిస్క్వాలిఫై అయిపోతాం అన్నమాట. మనం కట్టిన డబ్బులని లూజ్ అయిపోతాం. కాబట్టి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఏదైతే పెడతారో దానికి అనుకూలంగానే మనకి మంచి స్ట్రాటజీ అప్లై చేయడానికి ఓన్లీ యూరోస్టీ కరెన్సీ పేరు అనేది బెస్ట్ కరెన్సీ పేరు అన్నమాట. ఓకే, ఇంకా గోల్డ్ అన్నాం అనుకోండి, అది హై రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రాఫామ్స్గా గోల్డ్ అనేది షూటబుల్ కాదు. ఓన్లీ యూరోస్టీ కరెన్సీ పేరు అనేది స్టేబుల్గా మూవ్మెంట్ అయ్యేది, వరల్డ్ వైడ్ మోస్ట్ డిమాండెడ్ కరెన్సీ పేరు అన్నమాట ఫారెక్స్లోనే. సో దీని మీద చేస్తేనే మనకి 90% యాక్యురేట్గా ఛాలెంజ్లో విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రిస్క్ డిస్కౌంట్ చదవండి, ఇది అందరికీ షూటబుల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.